కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. మే 22న తిరుమల కొండ మీద ఆనంద నిలయానికి కూతవేటు దూరంలో కళ్యాణ మండపం దగ్గర ఓ ముస్లిం వ్యక్తి నమాజు చేశాడు. ఊహించని ఈ సంఘటనతో భక్తులు షాక్కు గురయ్యారు. ముస్లిం సంప్రదాయ టోపీ ధరించి నేల మీద ఒక వస్త్రాన్ని పరిచి సుమారు 10 నిమిషాలు నమాజు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటీవల పెహల్గాం వద్ద రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందువులను మతం అడిగి మరీ కాల్చి చంపిన నేపథ్యంలో ఈ ఘటన తిరుమల కొండపై కలకలం రేపింది. భక్తులను తీవ్ర మనోవేదనకే కాకుండా భయాందోళనకు కూడా గురిచేసింది. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన టీటీడీ విజిలెన్స్ టీం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నమాజు చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన డ్రైవర్ అని తెలిసింది. పోలీసులు ఆ వ్యక్తి వచ్చిన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ను కనుగొన్నారు. తిరుమలకు భక్తుల బృందాన్ని తీసుకువచ్చిన డ్రైవర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తిరుమలకు భక్తుల్ని తీసుకువచ్చిన అతడు నమాజు చేసుకునేందుకు వేరే మార్గం లేక అలా చేశాడా, లేక కావాలనే మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు చేశాడా అన్నది ఆ డ్రైవర్ పట్టుబడితే కానీ తెలియదు. ఒకవేళ తెలియక చేసినా తిరుమల నిబంధనల ప్రకారం చట్టరీత్యా నేరమే అవుతుంది. ఎందుకంటే పవిత్ర హిందూ పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రార్థనలు జరపకూడదని నిబంధనలు సూచిస్తున్నాయి.